నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. వశిష్ఠుల వారు ధర్మేధ్యాసములు చెప్తూ ఉండగా మహారాజు రాణివాసంతో సహా వింటూ ఉన్నాడు. వశిష్ఠుడు మునీశ్వరులకు కూడా అగమ్యగోచరమైన విశ్వామిత్ర మహాముని గూర్చి ఆనందంతో విపులంగా వర్ణించి చెప్పారు. వామదేవుడు విశ్వామిత్ర ముని సుందర యశస్సు ముల్లోకములా వ్యాప్తి చెందింది, ఈ విషయములన్నీ కూడా పరమసత్యములు అని చెప్పాడు. సభికులందరూ ఆనందపరవశులయ్యారు. శ్రీరామ లక్ష్మణ హృదయములు అత్యంత ఆనందోత్సాహములతోటి నిండిపోయి ఉన్నాయి. విశ్వామిత్రుడు ప్రతిరోజు తన ఆశ్రమమునకు వెళ్ళగోరుతూనే ఉన్నాడు. కానీ శ్రీరామ వినయ విధేయతలు, ప్రేమాధిక్యత, రోజురోజుకు శతాధికమవుతున్న మహారాజు ప్రేమాదరణలు చూసి ఆగిపోతూ ఉన్నాడు. ఎట్టకేలకు విశ్వామిత్రుడు బయలుదేరుటకు నిశ్చయించగా ప్రేమ నిమగ్నుడైన మహారాజు పుత్రుడితో కలిసి ఎదుట నిలిచి, స్వామి, ఈ సంపద అంతా మీదే. భార్యాపుత్రుడితో సహా నేను మీ పాదసేవకుడను. మునీశ్వర, బాలలపై సదా అనురాగముంచండి. అప్పుడప్పుడు వచ్చి దర్శనమిప్పించ వేడుతున్నాను అని చెప్పి పరివారంతో కలిసి ముని పాదములకు నమస్కరించారు. విశ్వామిత్రుడు అందరినీ ఆశీర్వదించాడు, బయలుదేరాడు. సోదరుడితో కూడి శ్రీరామచంద్రుడు కొంత దూరం వరకు సాగనంపి ముని ఆజ్ఞాపించగా వెనుతిరిగి వచ్చారు. ఎచ్చటికి వెళ్ళినను ప్రజలు శ్రీరామచంద్రుని పావన కళ్యాణ వైభవ వేడుకలనే ముచ్చటించుకొనుచూ ఉన్నారు. శ్రీరామచంద్రుడు వివాహము చేసుకొని ఇంటికి వచ్చినది మొదలు సర్వవిధ ఆనంద వైభవములు అయోధ్యకు వచ్చి స్థిరపడ్డాయి. తన వాణిని పవిత్రము వనరించుకున్నట్టుకు తులసీదాసు రామకీర్తిని గానం చేశారు. ఎందుచేతనంటే శ్రీ రఘురామ చరిత్ర అపారము. ఏ కవి దానిని ఈది ఆవలి ఒడ్డుకు చేరగలడు? శ్రీ సీతాదేవి శ్రీ రఘురాముల పవిత్ర వివాహ ఘట్టము ఎవరు గానము చేతురో, ఎవరు విందురో అట్టి జనులకు శుభములు ఆనందములు కలుగును. శ్రీరామచంద్రుని కీర్తి చరిత్రము మంగళధామము. శ్రీరామచరిత మానసమను శ్రీ తులసీ రామాయణం నందలి ప్రథమ సోపానము సమాప్తము. అయోధ్యకాండము. శుద్ధ శ్వేతభద్రుడైన శంకరుడు సర్వదా నన్ను రక్షించుగాక. శ్రీరామ ముఖారవింద శోభ సర్వదా నాకు మంగళమరించుగాక. రఘుకుల తిలకుడైన శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను. శ్రీ గురు చరణ రజముతో నా మనోదర్పణమును శుభ్రపరుచుకొని ధర్మార్థ కామ మోక్షముల నొసగు శ్రీ రఘువీరుని వినిర్మల యశస్సును వర్ణించదను అని తులసీదాసు అంటున్నారు. శ్రీరామచంద్రుని స్వభావ రూప గుణ సౌశీల్యములు చూచి దశరథ మహారాజు ముగ్ధుడవుతూ ఉన్నాడు. అందరి హృదయములలో ఒకే అభిలాష. మహారాజు జీవించి ఉండగానే శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకము జరిగినట్లయితే ఎంతో బాగుండును అని, ఆ విధంగా అనుగ్రహించమని శ్రీ మహాదేవుని కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనుకోకుండా రాజు ఒకసారి చేత దర్పణము ఉంచుకొని
తన ముఖము చూసుకుంటూ కిరీటము సవరించుకున్నాడు. చెంపలపై జుట్టు నెరిసింది. దీనితో మహారాజు తనలో తాను శ్రీరామచంద్రుని పట్టాభిషిక్తుని చేసి జీవన లాభము పొందగోరి ఉన్నాను. తక్షణమే మంచి రోజు మంచి సమయము చూసుకొని ఆనందభరిత హృదయుడై ప్రేమ పులకాంకితుడై వశిష్ఠ గురువులు వారి సన్నిధికి వెళ్ళి తన మనసులో కలిగిన అభిలాష చెప్పి వారితో, మీ అనుగ్రహం వలన నా కోరిక నెరవేరగలదు అని అన్నాడు. ముని ప్రసన్నతతో, నరేశ్వర, ఆజ్ఞాపించుడు. మీ చిరకీర్తియే మీ సంపూర్ణ మనోరథములను ఈడేర్చగలదు. మహారాజు గురువులు అత్యంత ప్రసన్నులై ఉండుట గమనించి హర్షముతోటి మృదుమధురంగా చెప్పారు, స్వామి, శ్రీరామచంద్రుని యువరాజును చేయండి, కృపతో సెలవియండి. మీ అనుగ్రహము వలన శంకరుడు సర్వము మాకు నెరవేర్చినాడు. ఈ కోరిక ఒక్కటే మిగిలి ఉంది. ఈ ఇచ్చ కూడా నెరవేరినట్లయితే ఈ శరీరము ఉన్నా పోయినా లెక్కలేదు, పశ్చాత్తాపపడే పనే లేదు. వశిష్ఠుడు, ఓ రాజేశ్వర, విను. ఎవరికి విముఖులై జనులు పశ్చాత్తాపము చెందుదురో, ఎవరిని భజింపక జీవన తాపము చల్లారదో ఆ సర్వేశ్వరుడైన ప్రభు శ్రీరాముడు మీ పవిత్ర ప్రేమకు వశుడై మీ పుత్రుడుగా జన్మించాడు. రాజేంద్ర, ఇక విలంబమేలా, శీఘ్రమే అన్ని ఏర్పాట్లు చేయించండి. శ్రీరామచంద్రుడు ఎప్పుడు యువరాజు అవుతాడో అప్పుడే మంచి రోజు, అదే శుభముహూర్తము అన్నాడు. మహారాజు బుద్ధిత మనస్కుడై రాజమహల్కు వచ్చి మంత్రి సుమంత్రుని, రాజోద్యోగులని పిలిపించాడు. వారు వచ్చి జోహార్లు చేశారు. రాజు అప్పుడు శ్రీరాముని యువరాజ్య పట్టాభిషేక శుభవార్త చెప్పి వివరించాడు. చేతులు జోడించి మంత్రివర్యులు ఈ విధంగా విన్నవించారు. ఓ జగత్పతి, మీకు 1,000,000 సంవత్సరములు ఆయుర్దాయము కలుగుగాక. మీరు లోకోత్తర శుభకార్యము సంకల్పించారు. ప్రభు, శీఘ్రమే నెరవేర్చండి, జాగు చేయవలదు. అమాత్యుల మధురవాణి విని దశరథుడు ఆనందించాడు. శ్రీరామచంద్ర పట్టాభిషేకమునకు శ్రీ వశిష్ఠుల వారు ఏమి చేయమని ఆజ్ఞాపించినా శీఘ్రమే వాటిని నెరవేర్చండి అన్నాడు. మునిశ్రేష్ఠుడు పరమానందంతో, సర్వ పవిత్ర తీర్థములు తీసుకొని రండి, పలు రకముల జాతిరత్నములు, పట్టాభిషేకమునకు కావలసిన ఇతర అనేక మంగళద్రవ్యములు తెప్పించండి అని ఆజ్ఞాపించాడు. ముని శాస్త్రంలో తెలుపబడిన సర్వాలంకార విధులను తెలియజేశాడు. శ్రీ గణేశుని, గురువులను, కులదేవతలను పూజించి భూదేవతలు, బ్రాహ్మణులను అన్ని విధములా సేవిస్తూ వివిధ అలంకారములు చేయండని ఆజ్ఞాపించాడు. ముని యొక్క ఆజ్ఞ శిరసావహించి సర్వులు తమ తమ కార్యములందు నిమగ్నులయ్యారు. మహారాజు దేవతల, బ్రాహ్మణోత్తముల, మహాత్ములను పూజించి శ్రీరామచంద్రుని కొరకు సర్వశుభాచారములు నెరవేరుస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుని పట్టాభిషేక శుభవార్త విని అయోధ్య మొత్తము ఆనంద తరంగితమై పరస్పర శుభాకాంక్షలతో సందడి అయ్యింది. శ్రీరామచంద్రుడికి, సీతాదేవికి శుభాంగములు అదిరాయి. అవి శుభశకునములు. వారు ఉభయులు ఈ శుభశకునము భరతుని యొక్క రాకను సూచిస్తోంది అనుకున్నారు. ఇదే సమయంలో ఈ శుభవార్త విని రాణివాసమంతా చాలా సంతోషభరితమైంది. అందరికన్నా ముందు ఈ వార్తను ఎవరు అంతఃపురంలో తెలిపారో వారు ఎన్నో వస్త్ర ఆభరణములను బహుమానంగా పొందగలిగారు. రామమాత కౌసల్యాదేవి ఆనందపరవశై బ్రాహ్మణులను పిలిపించి ఎన్నో దానధర్మాలు చేసింది. శ్రీరామచంద్రునకు శుభములు చేకూరులాగున వరములిమ్మని భగవంతుని వేడింది. మహారాజు అప్పుడు వశిష్ఠుల వారిని పిలిపించి శ్రీరామునికి సమయోచిత ఉపదేశం అనర్చుటకు
శ్రీరామ భవనమునకు పంపించారు. శ్రీరాముడు ద్వారం వద్దకు వచ్చి గురుచరణములకు నమస్కరించాడు. మరలా సీతా సమేతుడై మొక్కి చేతులు జోడించి వినమ్రుడై ఇలా అన్నాడు: మీ అనుజ్ఞ చొప్పున ప్రవర్తిస్తాను. స్వామిని సేవించుటయే దాసునకు లాభము. ఆజ్ఞాపించండి. శ్రీరాముని ప్రేమరసప్లావిత వచనములు విని వశిష్ఠుడు శ్రీ రఘురాముని ప్రశంసిస్తూ, హే రామ్, సూర్య వంశావతాంశుడమైన నీవు తప్ప ఇంకెవరు ఈ విధంగా చెప్పగలరు? ముని ప్రేమాద్విగ్నుడై, శ్రీరామచంద్ర, దశరథ మహారాజు నిన్ను పట్టాభిషిక్తుని చేయుటకు ఏర్పాట్లు కావించారు. యువరాజు పదవిని ఇవ్వబోతున్నారు. శ్రీరామ, మీరు ఈ రోజున హవన ఉపవాసాది శాస్త్ర నియమములను పాటించండి. దానివలన ఈ కార్యము చక్కగా నెరవేరుతుంది. వశిష్ఠుల వారు ఈ విధంగా రామునకు ఉపదేశించి దశరథ మహారాజు వద్దకు వెళ్ళాడు. పట్టాభిషేక వార్త వినగానే రాముని హృదయంలో ఖేదం కలిగింది. సోదరులము అందరము ఒకేసారి జన్మించాము. కానీ ఈ ఉత్తమ కులములో ఉన్న అనౌచితము ఏమంటే, మిగతా సోదరులను అందరినీ విడిచి కేవలము జ్యేష్ఠునికి అనగా తనకే పట్టాభిషేకము జరగబోతున్నది అని కలత చెందాడు. తులసీదాస్ అంటున్నాడు, శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఈ పరిశుద్ధ ప్రేమపూరిత ఆవేదనను చూసి అయినా భక్తుల హృదయములలోని కౌటిల్యములు శంకలు తొలగుగాక. అప్పుడే లక్ష్మణుడు ప్రేమానంద నిమగ్నుడై వచ్చాడు. శ్రీరామచంద్రుడు ప్రియవాక్యములతో అతడిని ప్రశంసించాడు. పురజనులందరూ భరతుని రాకకు అభిలషిస్తూ ఆయన కూడా ఈ పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నట్లయితే తమ నేత్రములను చరితార్థములు చేసుకొనవచ్చని కోరుకొనుచూ ఉన్నారు. కానీ అక్కడ దేవలోకములో దేవతలు దీనికి విఘ్నములు కోరుతూ ఉన్నారు. సరస్వతీదేవిని స్మరించారు. మా విపత్కర పరిస్థితులను చూసి శ్రీరాముడు రాజ్యము త్యజించి వనవాసమేగులాగున మా సర్వకార్యములు సిద్ధించులాగున మీరిప్పుడు తగు ఏర్పాట్లు చేయకూడదేమో అని విన్నవించారు. అంతేకాకుండా శారదామాతతో, అమ్మా, మీకిందులో ఏమాత్రము దోషమంటదు. శ్రీ రఘురాముడు హర్షము విషాదములకు అతీతుడు. మీకు శ్రీరామ ప్రభావము తెలిసినదే. జీవుడు తన కర్మవశము చేతనే సుఖదుఖములు అనుభవిస్తాడు. కాబట్టి దేవతా కార్యము నిమిత్తము అయోధ్యకు వెళ్ళిరండు అని సరస్వతి చరణములపై పలుమార్లు పడి ప్రాధేయపడ్డారు. అప్పుడు సరస్వతీదేవి మనసులో, దేవతల బుద్ధి వంకర అయినా భవిష్యత్తులో జరగబోయే మహత్కార్యములను శ్రీరాముని వనవాస గమనము చేత రాక్షస వధ జరిగి సర్వలోకములు సుఖిస్తాయి. అనంతరము కవులు శ్రీరామ వనవాస చరిత్రను వర్ణించుటకు నన్ను ప్రార్థిస్తారు అని తలచింది. ప్రఫుల్ల హృదయముతో దశరథుని పట్టణము అయోధ్యకు చేరింది. ఇక మందర ప్రవేశము. రాణి కైకేయికి మందర అనే పేరుగల దుష్టబుద్ధి దాసి ఉంది. ఈ అపకీర్తికి ఆ మందరను వేదికగా చేసి ఆమె బుద్ధిని భ్రమింపచేసి వెళ్ళిపోయింది శారదామాత. నగరమంతా శోభాయమానంగా అలంకరించి ఉండుట, ఎక్కడ చూసినా మంగళవాయిద్యమును మ్రోగుట చూసి మందర ప్రజలను ఏమిటి ఉత్సవము అని అడిగింది. శ్రీరామచంద్రుని పట్టాభిషేకం అని తెలిసింది. ఆమె హృదయము భగ్గున మండింది. ఈ రాత్రికి రాత్రి ఈ శుభకార్యము ఏ విధంగా భగ్నం చేయాలి అని పరిపరి విధముల యోచిస్తూ దుష్ట పన్నాగములు పన్నసాగింది. ఆమె విచారవదనముతో భరతుని తల్లి వద్దకు వచ్చింది. కైకేయి అనేక మార్లు కారణం అడగగా మందర శ్రీరాముని పట్టాభిషేక వార్త తెలిపింది. కైకేయి ఎంతో సంతోషంతో, నీవు చెప్పినట్లుగా నిజముగా రేపే శ్రీరామ పట్టాభిషేకం అయినట్లయితే, ఓసి చెలి, నీ మనస్సుకు నచ్చిన వస్తువు కోరుకో
ఇస్తాను. రామునికి తన తల్లి కౌసల్యపై ఎంత ప్రేమాదరములు ఉన్నవో తల్లులందరి పట్ల కూడా అదే రీతి ప్రేమ. నేనంటే అతనికి మరీ ఎంతో ప్రీతి. అతని ప్రేమాభిమానములు నేను పరీక్షించి చూశాను. విధాత కనికరించి మరలా జన్మనిచ్చినట్లయితే నేను కోరుకునేది రాముని వంటి కుమారుని, సీత వంటి కోడలిని. శ్రీరాముడు నాకు ప్రాణముల కన్నా మిక్కిలి ప్రీతిపాత్రుడు. అతనికి పట్టాభిషేకం అయినట్లయితే నీకెందుకు బాధ? భరతుని మీద ఒట్టు. మాయామర్మము లేకుండా నిజం చెప్పు. ఈ ఆనంద సమయంలో నీకు విషాదం ఎందుకు? అందుకు మందర ఆమెతో, నేను ఏ మొక్కను వేసి పెంచానో దాని ఫలమే కోసుకుంటాను. ఏమి పెట్టి పుట్టానో అదే పొందుతాను. ఎవరు రాజైతే నా కోరికేదేమిటి? దాసీతనము తప్ప రాణినవుతానా? ఇదిగో తల్లి, నా స్వభావమే అంతా. పరుల కొంపలకు నిప్పెట్టుటే నా పని. అమ్మా, మీకు కీడు జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. కాబట్టి ఈ మాత్రం మీ చెవిని వేయవలసి వచ్చింది. పొరపాటు జరిగిపోయింది, క్షమించు తల్లి. మంథర పలికిన నిగూఢ కపట ప్రియవచనములకు రాణి కైకేయి కుటిల మంథరను అహేతుక భావంతో ఆమె పలికినది అని ఎంచి పూర్తిగా విశ్వసించింది. జరగబోయే ఆపదను అనుసరించే బుద్ధి మారిపోతూ ఉంటుంది. ఓ రాణి, మీరు చెప్పారు కదా నాకు సీతారాములు ఇష్టమని, శ్రీరామునకు మీరు ఇష్టలని. ఆ విషయం నిజమే, కానీ అది లోగడ. ఇప్పుడు ఆ రోజులు వెళ్ళిపోయాయి. కాలము మారినప్పుడు మిత్రులు శత్రువులు అవుతారు. మీరు అమాయకులు. రామమాత చాలా గడుసరిది, లోతు గుండె కలది. ఆమె హృదయంలోని మాయను ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు. మహారాజుకు మీరంటే ఎక్కువ మక్కువ. కానీ కౌసల్య షడ్యంత్రము చేసి రాజును లొంగదీసుకుని భరతుడు లేని సమయంలో రామపట్టాభిషేకమునకు ముహూర్తం పెట్టించింది. రఘుకులాచారం ప్రకారము రామునికే యువరాజు పట్టాభిషేకము సరియైనదే. ఇది అందరికీ ఆమోదమే, నాకు మరీ ఇష్టము. కానీ భవిష్యత్తులు ఆలోచించి నాకెంతో భయం కలుగుతూ ఉన్నది. దైవము ఆ దుష్టపన్నాగపు కీడును తిప్పి ఆ కౌశల్యకే కలిగించవలేను సుమా. ఈ విధముగా నికృష్ట కుటిల ఆలోచనలు ఎన్నింటినో కల్పించి పెంచి మందర కైకకు నూరిపోసింది. సవతి చరిత్రలు వేల కొద్దీ చెప్పి కైకేయి బుర్ర తిరిగిపోయేటట్లుగా చేసింది. విరోధం పెంచింది. విధి వైపరీత్యం వల్ల కైకకు మందరపై చాలా విశ్వాసం కుదిరింది. మందరతో ఒట్టు పెట్టించుకుని మరలా అడిగి వృత్తాంతం తెలుసుకుంటూ ఉంది. మందర చెప్తూ ఉంది, నేనేమైనా లేనిపోని మాటలు కల్పించి చెప్పినట్లయితే దైవము నన్ను తప్పక దండించి తీరుతాడు. నిజంగా రేపు రాముని పట్టాభిషేకం పూర్తి అయినచో ఆ విధి మీకు విషద్బీజము నాటినట్లే. ఆ భామిని కౌసల్య మేము వేదన పాలు చేయును. భరతుడు కారాగారవాసం చేస్తాడు. లక్ష్మణుడు రాముని సహచరుడు. కైకేయి మందర భయంకర వచనములు వింది. భయముతో ముఖము పాలిపోయింది. నోట మాట రావట్లేదు. ఎట్టకేలకు అంది, విను మందర, నీవు చెప్పినది పరమసత్యము. ఓసి సఖి, ఏమి చేసేది? నా వల్ల అయినంతవరకు ఈనాటికి నేనెవరికీ చెడ్డ చేసి ఎరుగను. కానీ ఆ దైవము ఒకేసారి ఈ దుర్భర దుఃఖము ఎందుకు ఇస్తున్నాడో నాకు తెలియదు. ఇలా రాణి ఎన్నో విధముల దీనవచనములు పలికింది. విన్న మందర ఇలా అంది, మీరిలా మదిలో వ్యధ చెంది అనుచుంటూ కానీ మీకు కీడును కోరిన వారే తిరిగి కీడు పొందుతారు. నేను ఈ వార్తను విన్నది మొదలు పగలు ఆకలి లేదు, రాత్రి కునుకు లేదు. జ్యోతిష్కులను అడిగి ఉంచాను. వారు గుణించి నిశ్చయముగా చెప్పారు, భరతుడు ముమ్మాటికి రాజవుతాడని. భామామణి, నేను ఉపాయం చెప్తాను, నువ్వు చెయ్యి. మహారాజు నీ వశంలో ఉన్నాడు కదా.
మీవి 2 వరములు మహారాజు దగ్గర ఉంచారని లోగడ చెప్పి ఉన్నారు కదా, వాటిని ఇప్పుడు మహారాజుని అడిగి పుచ్చుకొని గుండె చల్లబరుచుకోండి. మీ పుత్రుడకు రాజ్యము, రామునకు వనవాసము ఇమ్మని కోరుకొనండి. మహాపాపి మందర కైకేయి ఆయువు పట్టుపై దెబ్బ కొట్టినట్లు ఈ విధంగా చెప్పింది. కోపభావనతోటి ఆమె కోపగృహంలోకి వెళ్ళింది. మహారాజుని ఏమాత్రమూ నమ్మవద్దు, అతని మాయమాటలకు లోబడిపోవద్దు అని మళ్ళీ చెప్తుంది ఆవిడ. ప్రతి పని జాగ్రత్తగా నెరవేర్చుకోండి. రాణి గూనిదారిని ప్రాణ సమాన ప్రియురాలుగా భావించింది. మాటిమాటికి దాని బుద్ధి కుశలత కొనియాడుతూ అంది, ఈ లోకంలో నాకెవరు నీకన్నా మేలు కోరేవారు లేరు అని ఎన్నో విధాల ప్రస్తుతించింది. కోపభవనంలోనికి వెళ్ళి పరుండింది. రాజమహలులో నగరులో ఆనంద కోలాహలము మిన్నుమిట్టుతూ ఉన్నది. కానీ ఈ కుతంత్రము ఎవరికీ తెలియదు. శ్రీరామచంద్రుని చిన్ననాటి స్నేహితులు పట్టాభిషేక వార్త విని హృదయంలో ఎంతో ఆనందించి 4-5 కలిసి వచ్చి శ్రీ రఘురాముని అభినందిస్తూ ఉన్నారు. లోకములో శ్రీ రఘురాముని వలె స్నేహ సౌభ్రాతృత్వములు నెరపువారు వేరొకరు లేరు అంటూ తిరిగి వెళ్తూ ఉన్నారు. నగరంలో అందరికీ ఒకే అభిలాష, మనము మన కర్మఫలముగా ఏ యోనులలో ఎక్కడ జన్మించినా సీతాపతి శ్రీరామచంద్రుడు మనకు ప్రభువుగాను, మనము ఆయనకు సేవకులుగాను ఉండి చివరి వరకు ఈ సంబంధము కొనసాగునట్లు ఆ దైవమును వరము వేడుకుందాము. సంధ్యా సమయమున దశరథ మహారాజు కైకేయి భవనమునకు వచ్చాడు. కైకేయి కోపభవనములో ఉంది అన్న వార్త విని రాజు నిశ్చేష్టుడయ్యాడు. భీతితో జంకుతూ ప్రియురాలు కైకేయి వద్దకు వెళ్ళాడు. ఆమె నేలపై పడి ఉంది. ముతక పాత చీర కట్టుకుంది. శరీరంపై ఆభరణములన్నీ తీసి పారవేసింది. ఈ చీరవేషము ఆమెకు ప్రాప్తించబోయే వైధవ్యమును సూచిస్తూ ఉన్నట్లుగా ఉంది. రాజు మాటిమాటికి అడుగుతున్నాడు, నీ కోప కారణము నాకు తెలుపరాదా? నీవు చెప్పినట్లయితే బికారిని రాజును చేస్తాను, రాజును దేశ బహిష్కరణ చేయిస్తాను. నీకు శత్రువు అమరుడైనా సరే అతడిని సంహరించి తీరుతాను. నా ప్రాణములు కూడా నీ అధీనములే. నేను కపటముతో ఈ మాటను చెప్పుచున్నానని అనుకుంటున్నావేమో. రామునిపై 100 సార్లు ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను. నీవు ఆనందముగా లేచి నవ్వుతూ నీ అభిష్టమేదో నన్ను అడుగు. తక్షణమే ఈ పాడువేషం తీసివేయి. ఈ మాటలు విని రాముని మీద ప్రమాణము నమ్మి మందబుద్ధి కైకేయి నవ్వుతూ నగలను అలంకరించుకుంది. దశరథ మహారాజు కైకేయి ప్రసన్నురాలైందని భావించి ఇలా అన్నాడు, దేవి, నేటికి నీ కోరికే నెరవేరుతూ ఉంది. నేను రామునకు యువరాజ పట్టాభిషేకము చేస్తూ ఉన్నాను. నీవు వెంటనే శుభ అలంకరణలు చేసుకో. కైకేయి కపట ప్రేమ నటిస్తూ కనులు ముఖము తిప్పుతూ చిరునవ్వుతో, ప్రాణేశ్వర, పూర్వం ఎప్పుడో 2 వరములు ఇస్తాను అని అన్నారు. కానీ అవి నాకు లభించునో లేదో సందేహమే. నవ్వుతూ రాజు, ఆ వరములు నా వద్ద దాచుకున్నావు కదా, మరలా అడుగనే లేదు. మర్చిపో స్వభావము కాదు నాది. అనవసరముగా దోషము నాపై వెయ్యవద్దు. 2 4 వరములు కోరుకో. ప్రాణము పోయినా నా మాట నిలుపుకున్న ఆచారము మా రఘుకులములో పురాతన కాలం నుండి తరతరముల నుండి సదా ఏకరీతిని వర్తిల్లుతూ ఉన్నది. అసత్యముతో సమానమైన పాపపుంజము లేదు. గురువెంద గింజలు కోటి పోగు చేసిన పర్వతము కాదు. సత్యమే సుకృతములన్నిటికీ మూలము. వేద పురాణ ప్రసిద్ధము. మనువు శాసించి చెప్పినది అదియే. అందులోనూ నేను శ్రీరామునిపై ప్రమాణమని కూడా అన్నాను. రఘురాముడు నా పుణ్యఫలము, ప్రేమ ప్రతీకము. ఈ విధంగా రాజు చేత వాగ్దానము దృఢపరుచుకున్న తర్వాత కైకేయి దుష్టపన్నాగములు డేగను వేటకు విడిచి పెట్టడానికి దాని కళ్ళకు కట్టిన గంతను విప్పుతోంది.
కైకేయి అంటోంది. ప్రాణేశ్వర, వినండి. నా మనసుకు ప్రియమైన మొదటి వరము భరతునకు పట్టాభిషేకము. చేతులెత్తి మ్రొక్కి రెండవ వరము కోరుతున్నాను. తప్పక నాకు ఆ వరము ఇప్పించి నా మనోరథము ఈడేర్చండి. తాపస వేషముతో, ఉదాసీన భావముతో, రాజ్యము పట్ల, కుటుంబము పట్ల పూర్తిగా ఉదాసీనుడై, విరక్తుడై మునివలే 14 ఏండ్లు రాముడు వనవాసము చేయవలేను. రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా దశరథుని పరితాపము విందాం. శ్రోతలకు శ్రీరామరక్ష. ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే